తెలంగాణలో మన ఆడోళ్లకున్నన్ని సర్కారు పథకాలు మొగోళ్లకు లేవబ్బా. ప్రీ బస్సు, మహిళల ఆర్థిక సాధికారత, భద్రత కోసం మహాలక్ష్మి, ఇందిరా మహిళా శక్తి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, గిట్ల చెప్పుకుంటూ పోతే బొచ్చడు పథకాలున్నాయి. అవి ఉండంగానే ఇప్పుడు ఇంకో కొత్త పథకం పట్టుకొచ్చిండ్రు అక్కల కోసం మన గవర్నమెంట్ వాళ్ళు. రైట్, తెలంగాణలో అక్కల కొరకు ఇంకో కొత్త పథకం పట్టుకొచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. బీసీ అక్కలకు కుట్టు మిషన్లు పంచి పెడతారట గవర్నమెంట్ తరపుకేంచి. అది కూడా పుక్కట్లనే, పావులా కట్టేది ఉండదు. 100% సబ్సిడీతో బీసీ మహిళలందరికీ కుట్టు మిషన్లు పంచి పెట్టాలని అధికారులకు ఆర్డర్లు వేసిరు బీసీ సంక్షేమ శాఖ తరపుకేంచి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు స్వయం ఉపాధి కలగజేయాలనే ఆలోచనతో ప్రతి నియోజకవర్గానికి 1000 మందికి కుట్టు మిషన్లు 100% సబ్సిడీతో ఇవ్వడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి, ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఇన్నరా, అక్కలకు చేయి నిండా పనుండేటట్టు చేసేందుకు సర్కారు చేసిన ఉపాయం అన్నట్టు ఇది. నియోజకవర్గంలో 1000 మంది ఆడోళ్లకు 100% సబ్సిడీతో కుట్టు మిషన్లు ఇస్తామనేది కుడుతూ పొన్నోసారి చెప్పిన మాట. తప్పకుండా నియోజకవర్గానికి ఒక 1000 మహిళల చొప్పున స్వయంగా ఎదగడానికి, ఆర్థికంగా కుటుంబానికి ఆసరాగా ఉండడానికి ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ మరి బలహీన వర్గాల శాఖ ఇంకా కొన్ని నిరుద్యోగ యువతకు సంబంధించిన ఉపాధి అవకాశాలతో పాటుగా కొంత స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి వివిధ కార్యక్రమాలు తీసుకునే దానిలో భాగంగా మరిన్ని కార్యక్రమాలతో బలహీన వర్గాల అభివృద్ధికి ప్రణాళిక చేస్తుంది ప్రభుత్వం అనే మాట మనం చేస్తాం. జప్పుని అప్లికేషన్లు తీసుకుంటారట కూడా. ఆటంక జిల్లాల కలెక్టర్లే దగ్గరుండి ఎవరెవరికి ఇవ్వాలి ఏందనేటి అన్ని చెకింగ్లు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు అన్నట్టు. ఇన్నలు కదా అక్కలు, ఇక అప్లికేషన్లు పెట్టుకునేందుకు అన్ని తయారు చేసుకుని రెడీగా ఉండాలి. ఏం చెప్తున్నా, నిజం నీట్గా తయారై బయటికెళ్లేలోపు అబద్ధం అతర్బుతర తయారై 60 ఏళ్లు దాటుతుందట. ఆగో అట్లనే ఉన్నది నిన్నయాల పెట్రోల్ డీజిల్ ముచ్చట కూడా. అరే సరిపోను స్టాక్ ఉందిరా సామి, ఎవరు ఎగిరెగిరి పడద్దని చెప్తున్నా కూడా కొందరు ఉద్దరగాలు లేపిన పుకారిని ఉత్తగా ఆగమైతుర్రు జనాలు. అవుడే కాదు, బంకుల కాడ లేని గర్ది తయారు చేస్తుండ్రు. ఇక చూడుండ్రు పెట్రోలు డీజిల్ కోసం ఎట్లా అవస్థలు పడ్డారో. అగో పూలంటే ఈగో తోకన్నట్లే చేస్తురు కదా జనాలు. అరే డీజిల్ పెట్రోల్ సరిపోను ఉందిరా నాయన అని సర్కారు కుత్కెలభంగా చెప్తుంటే నడుమల ఎవడో తాల్ తుప్పాసుగాడు లేపిన పుకార్ని జనం శంటికం అవుతలేరు. ఇక చూడరాదురే ఏపీల బంకుల కాడ పరిస్థితి ఎట్లుందో. ఏడ చూడు అదేదో తాగే నీళ్ళు అన్నట్టు పెట్రోల్ కోసం అగుడవుడు చేసిరు జనాలు. విజయవాడ, గుంటూరు, ఏలూరు, నంద్యాల, తిరుపతి, ఒంగోలు ఎక్కడ పోయినా ఇదే కథ. వెనకట నీళ్ళ ట్యాంకుల కాడ నీళ్ళ కోసం కొట్లాడుకున్నట్లు బంకుల కాడ పెట్రోల్ కోసం దండుకురు జనాలు. నంద్యాల కాడైతే 30 లీటర్ల డీజిల్ పోయారంటే ఖచ్చితంగా 1 లీటర్ ఇంజన్ ఆయిల్ కొనాల్సిందే అని మెలక పెట్టినాడ బంకోళ్ళు. దీంతో ఇదేం తిరకాసా, అక్కలేని ఆయిల్ కొనుక్కొని ఏం చేసుకోమంటారు అని చెప్పి లొల్లి దిగిరి జనాలు. చాలా దిక్కుల నో స్టాక్ అని బోర్డు పెట్టుడు చూసి గులుక్కుంటే వెనకకు మళ్ళీరు. ఇటు మన ఖమ్మం జిల్లా ఆశ్వరావుపేటల సుతా ఇదే కథ. ఎప్పుడు పోయినా సుతా లేదు లేదని బొంకుడు వెనకకు మలుపుడు. అట్లా తిరిగి తిరిగి యాస్టగా ఉంటున్న జనాలు ఇది బంక బయట కొట్ట, ఎప్పుడొచ్చినా లేదు లేదంటారు. ఇంతోటి దానికి తెరిచేందుకు పెట్టుకురు, బంద్ చేసుకోరు ఊకే అని గర్వయ్యారు. ఇక ఇదే ముచ్చట మీద సీఎం చంద్రబాబు సార్గిన సమీక్ష చేసిండు. పెట్రోల్ డీజిల్ కొరత ఎందుకైతుందో చూడాలని చెప్పి అధికారులకు ఆర్డర్ చేసిండు. అయితే ఇట్లా డీజిల్ పెట్రోల్ కొరతకు కారణం ఏంటంటే గోదాముల కాడ ఒకరోజు తప్పించి ఒకరోజు ట్యాంకర్ ఇచ్చుడు ఓ కారణం అయితే, బంకులలో ట్యాంకర్ పైసలు మొత్తం ఒకటే పాలి కట్టమనుడు ఓ కారణమాట. అందుకే సరిపోను పెట్రోల్ అందించుట్లా వెనక ముందు అవుతున్నాం అంటారు. మనకి ఈ తిప్పల ఎన్నడిపోతుందో ఏమో గాని అక్కర్ లేకున్నా సుధా కొందరు అట్టిగా క్యాన్లు నింపుకోపోయి ఇంట్లో పెట్టుకుంటారు. అర్జెంట్ ఉన్న వాళ్ళకు దొరకకుండా చేస్తారు అని గరం అవుతారు పబ్లిక్. వామ్మో ఏం ఎండలరా నాయనా, గీ ఎండలకు పానమంతా అతలా కుతలమైతాంది. బయటికి అడుగు పెడితే ఉడుకుడుకు కుండల ఉడకబెట్టినట్టు అవుతుంది పానం. చెమటకు పెయ్యంతా అంటకపోతాంది. గీ ఎండలెళ్ళేదానిక కాలం వెళ్తే చాలు, అటెనక ఎట్టనో గట్ట బతకచ్చు. ఇగో ఇట్లనే అనుకుంటున్నాలే కావచ్చు, గీ ఎండలకు ఏగలేక చాలా మంది పబ్లిక్. కానీ గీ ఎండ తిప్పలు ఎక్కువ రోజులు ఉండయాట తీయండ్రి, జెప్పున్నే పెయి సలబడుతుందట.
ఎండలు దంచుడు పెయ్యంతా మండుడు చల్లటి కూరల కింద కూలవాడు ఏసీల కింద చల్లవాడు ఇంట్లో ఉంటే ఉడకపోతా బయటకు వస్తే ఎండపోతా ఏసీ పంకలు ఆపేది లేదు ఇంట్లోకించి కాలు బయట పెట్టేది లేదు అవు మరి తక్కువ కొడుతున్నాయా ఏమన్నా ఎండలు గర్మికి బుగులు పడుతుంది పబ్లిక్ కు ఏమోపున కొడుతున్న ఎండలయాల పబ్లిక్ కు ఓ చల్లటి మాటల్లో ఎండలే కాదు 7 వానలు కూడా జప్పునే వస్తాయట మళ్ళా అవు మామూలుగానైతే జూన్ మొదటి వారంలో లేకుంటే 2వ వారంలో వానలు పడతాయి కానీ ఏడట్లేం కాదు మే నెల సగం కూడా వడవక ముందే వానలు పడేటట్టున్నాయి అనేది మొగులు ఆఫీసర్లు అంటున్న మాట మొదలొస్తాయంటే గట్టినే పడతాయేమో వానలు అనుకునేరు అదేం లేదట మళ్ళా వానలు పడుడైతే వాజిబే గాని అంత పెద్ద వానలేం పడవాట తక్కువేనాట వానలు ఇయ్యాడు అట్లెందుకంటే ఎండలు చేయంగా సముద్రం మీద గర్మికాలు పెరిగి జూన్ నెలలో వాన తెప్పల్ని మోసుకొచ్చేటి నైరుతి ఋతుపవనాలు ఆలస్యంగా వస్తాయట అందుకనే ఈ ఏడు జనంత వానలు కూడా తక్కువనే పడతాయి అనేది మొగుళ్ళు పరీక్ష చేసేటి ఆఫీసర్లు అంటున్న మాట సెప్టెంబర్ నెల సగం అయిన దానిక కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చున్నాడు నువ్వు నిరుడు కూడా ఇదే కదా మే నెలలోనే శినుకులు కాలితే కాలం ముందుగానే అవుతుందని దుక్కులు దున్నీలు ఇత్తులు వెట్టిలు అటంక శినుకులు పత్తకు లేవు జూన్ నెలంతా ఒక్క డల్లు పడితే అంత తొట్టు కొన్ని దుక్కుల్లో పెట్టిన ఇత్తులు నేలపాలైనవి కూడా నీళ్ళ తడి లేక మస్తు మంది రైతులు నష్టపోయారు మళ్ళీ ఏడు కూడా అట్ట కావద్దని ముందుగానే చెప్తున్నాం ఇక ఇన్నది కదా రైతన్నలు వానమోక చూసుకొని ఇత్తులు పెట్టుకొని మరి ఏం చెప్తున్నా అనుకుంటనే ఉన్నా ఇంకా పని మంతులెవలు దొరకలేరేందా అని మోక చూసి దందా షాల్ చేస్తారాయి మరి అందరికంటే అలక మోసపోయేటోళ్ళు రైతులే కాబట్టి ఆ ఇటికాలం ముంగట వాళ్ళను ఎట్టెట్ట మోసం చేయాలని ఓగలికోగలు పోటీ పడి మరి మోసాలు చేసేందుకు తయారైతుంటారు అల్క తక్కువ ఇత్తనాలు తయారు చేసుడు అగ్వ సగ్వ కమ్ముడు జర్రంతా మిగులుతుందని మనొల్లు గోనుడు అటెన్క కల్తీ ఇత్తనాలని తెలిసి పోలీసోళ్ళు పట్టుకొని కేసులు రాసుడు కాకుంటే ఈ తాపకు జర్రంతా జల్దిన పట్టేసిండ్రు ప్యాకెట్లు బస్తాలలో మూట కట్టుకుని వచ్చిర్రు పో మొత్తం నకిలీ ఇత్తనాలే మరి సూపులకే ఇత్తనాలు భూమిలో పెడితే మొలక రాదు మొలకొచ్చిన పూత రాదు కాత రాదు అడ్డమైన మాలు తయారు చేసి ఆదిలాబాద్ జిల్లాలో అగ్గోసగ్గోకు అమ్ముతుంటే అనుమానం వచ్చి అడ్డం తిరిగి పట్టుకున్నారు పోలీసోళ్ళు పెద్ద కంపెనీల పేర్లు కవర్ల మీద ముద్దర్లేసి అలకదక్కువ పత్తి సోయాబీను మొక్కజొన్న కంది అసొంటి ఇత్తనాలు అమ్ముతున్నారట బడవేగాండ్లు మొన్న కూడా ఇదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే ఇప్పుడున్న మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కించి 150 కిలోల అలకదక్కువ పత్తి ఇత్తనాలను తీసుకుపోతుంటే అడ్డం తిరిగి పట్టుకొని కేసులు కాసి సీజ్ చేసిరు కూడా ఇక వచ్చేటిదేటు ఆనకాలమే కదా ఒక్క డల్లు పడితే చాలు దుక్కులు దున్నుడేనాయే ఆయమన్న వాన పడితే ఇత్తనాలు పెట్టుడేనాయే ముందుగానే ఇత్తనాలు తెచ్చుకొని తయారుగా పెట్టుకుంటే ఓ పని అయిపోతుంది ఆత్రమాత్రంగా అప్పుడు తెచ్చుకుంటేందుకని ముందుగానే రైతులు ఎగబడుతుంటే ఇదే సందని ఇగో ఇట్లా రైతుల్ని ముంచేటి కార్యం ముంగటేసుకుని అన్నట్టు బద్మాష్ గాండ్లు ఇత్తనాల కాంచి సులువు చేస్తే పని చేయని ఎరువుల మోసం మార్కెట్ల తరుగు పేరుతోని మోసం పండించిన పంటను అమ్ముకునే కాడ దళార్ల మోసం ఎండలు ఎక్కువ కొడితే పంట ఆగం వానలు ఎక్కువ పడితే పండించిన పంట అంతా నష్టం రైతుల బతుకంతా మోసం నష్టాలతోనే ముంగడికి సాగుతుంది బౌండరీ మనం ఎటన్నా ఊళ్ళో ప్రయాణం గడితే మామూలుగా ఏం చేస్తాం తయారైపోయి బస్ స్టాప్లో నిలబడతాం అటెన్క మనం పోవాల్సిన బస్సు వస్తే ఎక్కుతాం లేకుంటే నడుమల దిగి ఇంకొకటి ఎక్కచ్చు అన్నట్లు వేరేదన్నా ఎక్కిపోతాం కొన్ని సందర్భాలల్లా బస్సు వెళ్ళిపోతే ఇంట్లోళ్ళు బండ్ల మీద దోలుకోబోయిన ఎక్కిస్తారు అయితే నల్గొండల గిట్లనే ఒక అన్న బస్ స్టాప్లో నిలబడ్డాడు కానీ బస్సు ఆగలేదట అటెన్క ఏమైందో తెలవాలంటే ఈ ముచ్చట చూడాల్సిందే ఓ అన్నా జర ఆగే ఓ అంత కోపం ఎందుకే సైజు జరా వాయమ్మో ఆపుతా ఉంటే ఇంత ఉరకబట్టే కదా చూస్తుర్రా అనులా ఈ బస్సు డ్రైవర్ని ఎట్లా పడేసి గుద్దుతాండో ఇది బస్సు ఆపనందుకు అయిన ఉద్దెర పంచాది అసలు ముచ్చట ఏంటంటే ఈ పల్లె వెలుగు బస్సు నల్గొండ పట్టణంకెచ్చి దిలుసుకు నగరు పోతుందట అయితే ఐటీ టవర్ కాడ ఈ తెల్లంగేసుకుని అన్న వాళ్ళ ఇంటి ఆమెను బస్సు ఎక్కిద్దామని వచ్చిందట మరి బస్సుల సీట్లే నిండినయో లేకుంటే ఆధార్ కార్డు ప్రయాణంతో నాకు వచ్చే ఆమ్దాని ఏముందని అనుకుండో ఏమో తెలియదు కానీ డ్రైవర్ రామ్ కుమార్ అన్న బండిని ఆపకుండా అట్టే దంచుకపోయిండు దీంతో బస్సు ఆపమంటే ఆపడారా ఈ బస్సోడు అని చెప్పి వెనక మరల బైక్ మీద ఇంటి ఆమెను ఊకో పెట్టుకొని వచ్చి మరి బస్సు కట్టని తిరిగిండు అటు వెనక సీన్ కట్ చేస్తే ఇది పంచాది పడేసి గుద్దుడు రోడ్డు మీద అయినా ఓ అన్న డ్రైవర్ జరంతా మోతాదు ఉండని కొట్టినావు కానీ ఆ ఎంకల నీ అంత అదగుంటే ఆయన తెరువు పోదువా నీ అల్పానికి అగ్గిదాలుగా ఆయన అనుకుంటా పోయిరాడ తవ్వట పోతున్న జనాలు ఇక ఈ పంచాయతీ ఇట్లా పెడితే ఈ సొంటిదే ఇంకోటి ఏపీలో అయింది కృష్ణా జిల్లా అవనిగడ్డలకి అక్క బస్సు కోసం నిలబడదట అయితే పుక్కెట్టే ప్రయాణమే ఆమెను ఎక్కించుకుంటే నాకేంది వచ్చేది అని చెప్పి బస్సు డ్రైవర్ అట్టే దచ్చకపోయినాట దీంతో మేము మనసులం కాదా బస్సు ఆపుకుంటే ఆపకుండా పోతాడా అని చెప్పి బస్సును ఫాలో చేసి డ్రైవర్ను చెప్పుతో కొట్టిందట అక్క
ఇంతటా ముచ్చట పోలీసులు తెలిసి ఎందుకు వచ్చినావు ఏంది కథ అని గట్టిగానే అడిగారు. ఏదేమైనా డ్యూటీలో ఉన్న డ్రైవర్లను కొట్టుడు ముమ్మాటికి తప్పే గాని ఈ డ్రైవర్ సుతా అంతకే మోపారు. ఆపమన్న చోట ఆపరు, ఫ్రీ టికెట్లుంటే బండి అట్టే దాచుకపోతారు. అదేదో వాళ్ళ అయ్యే జాగిరైనట్లు. ఇది జర తక్కువ చేసుకుంటే మంచిది అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. ఊళ్ళల్లా కోతులు కుక్కలతోనే ఏగలేకపోతున్నాం రా దేవుడా అనుకుంటే మీదంగా ఈ నడుమ పులులోటి మోపైనాయి. అడవిలో ఏన్నో తానా మంచిగా నీడ పట్టునుండక ఊళ్ళ మీద వాడుడు, జనాలను పర్షాన్ చేసుడు. చిన్నగా లేదు అడవి జంతువుల ఆగం అన్నట్టు గా పోలవరం జిల్లాను పెద్ద పులి గట్టిగా బుగులు పట్టిస్తుందట. మరి అధికారులు ఏమన్నా చర్యలు తీసుకుంటాన్రా లేదా అనేది అట్లా పోయి అరుచుకొని వద్దాం పాండ్లి. అమ్మా పెద్ద పులి, అడివధికారులు వచ్చినారో, రెస్క్యూ టీం వాళ్ళు వచ్చినారో, నీకు ఏమన్నా అయితే సూది మందులు ఇచ్చే డాక్టర్లు వచ్చినారో, ఆఖరికి నీ జాడ దొరకబడటానికి మంచి కెమెరామ్యాన్లకి వచ్చినారో, ఒక్క పాలి కనపడమ్మా పెద్ద పులి అని అధికారుల పటాలమంతా దిగి జల్లడబడుతురు చూడు. గీజాగనేగా పులి తిరుగుతున్న తావు. ఇది రంప చోడవరం మండలం ఫోక్స్పేట రామన్నపాలెం అడవి ఏరియానట. అయితే చానొద్దుల సంధి అటటే తిరుగుతున్న పెద్ద పులి కనబడ్డ జంతువునల్లా పొతం పెట్టుకుంటా జనాలను మస్తు బుగులు పట్టిస్తుంది. ఇక ముచ్చడెరక వేసుకున్న అక్కడి అడవి అధికారులు పులిని ఎట్లయినా పట్టుకోవాలని చెప్పి గుంపు లెక్క విడిపోయి దోలాడు పెట్టిర్రు. అయినా సుతా పులి జాగిల్లా మూగిల్లా ఆడినట్లు అడిటే మసక కొట్టింది తప్పితే అధికారులకు అయితే చిక్కలేదు. మీదంగా పులి తిరుగుతుందన్న ముచ్చడరికే జనాల బుగులు మస్తు ఎక్కువైంది. దీంతో మొన్న వైజాగ్, శ్రీశైలం, తూర్పుగోదావరి ఇంకా కూర్మనపాలెం దిక్కు పులులను పట్టుకున్న పూణే టీం వాళ్ళను రంగంలో దించారు. ఇక వాళ్ళు అతారాలు గితారాలు ఆన్ వేసుకొని గుట్టకాడికి వచ్చారు. డ్రోన్ కెమెరా లేపి ఎక్కడుంది ఏం కథ అని జల్లడబడుతుర్రు. అన్నట్లు ఈ పూణే రెస్క్యూ టీం వాళ్ళు పులులను పట్టుట్ల తోపులాట. అంటే పులికి చిన్న దెబ్బ దాకనియరు, అటు జనాలను పరిచయం చేయరు. సడిసప్పుడు కాకుండా పులిని బంధించి పట్టుకుపోతారు. అవగా టీం వాళ్ళు దిగిరి, ఇక జనం అంతా నిమ్మలపడురి. అది దొరికినట్టే అని చెప్పుకొస్తుండు పెద్ద అధికారి. ఏదేమైనా మత్తు సూదిచ్చి పట్టుకుంటాం, పులి బుగులు ఓవర్తాం అని ధైర్యం ఇస్తున్నారు. చూడాల మరిగా ఏమవుతుందో.